స్పెషల్ పొడా? అదేం పొడి? అది ఏం పొడో పేరు తర్వాత చెప్తాం కానీ దానివల్ల కలిగే దుష్ప్రభావం ఎలా ఉంటుందో ముందు అది తెలుసుకోండి. దుష్ప్రభావమా? అవును పెద్దమ్మా, ఆ పొడి కడుపులోకి చేరగానే ముందుగా కడుపులో గిరగిరా తిప్పి ఒళ్ళంతా చెమటలు పడతాయి. అమ్మే, చెమటలు చెమటలు పడతా ఉన్నాయి అమ్మే నాకు. అంటే పొడి పనిచేస్తుందన్నమాట. ఈ చెమటలు పట్టి పట్టి రెండో స్టేజ్లో తెల్లారే వరకు నాన్ స్టాప్ గా మోషన్స్ పట్టుకుంటాయి. మోషన్సా? ఆ తర్వాత స్టేజ్ 3 శరీరంలో శక్తి పూర్తిగా కోల్పోయి బాత్రూమ్ కమోడ్ మీదే కూలబడిపోతారు. ఒంటి నిండా విషపు పొక్కలొచ్చి అవి పెరిగి ఒళ్ళంతా గడ్డలు గడ్డలుగా మారిపోతాయి. చివరికి ఆ గడ్డలు చితికి మీ శరీరాలు మొత్తం మాంసపు ముద్దలయ్యి ఆ ముద్దలు కరిగి పూర్తిగా లిక్విడ్ గా మారిపోతారు. ఒక్క ఫ్లష్ తో డ్రైనేజ్ లోకి అలాగే వెళ్ళిపోతారు. ఇట్స్ గాన్, పోయింది ఫటాఫట్. ఏంది మీళ్ళు గ్లాసు జ్యూసుతో మనల్ని కూడా జ్యూస్ చేసి డ్రైనేజీలో కలిపేసేదానికి ప్లాన్ చేసి ఉంటారు. ఇట్లాంటి వైలెన్స్ నేను ఏ మలయాళం సినిమాల్లో కూడా చూసి ఉండలేదు. ఎందుకు ఇలాంటి పని చేశారు? మీరు చేసిన పనికి ఇది శిక్ష అక్క. మీరు అత్తయ్య గారికి పాలు లేకుండా చేసి వస్తువులు పడుకోబెడితే మేము మిమ్మల్ని శాశ్వతంగా పైకి పంపే ఏర్పాటు చేశాం. అంటే ఇంకా మన జీవితం ముగిసిపోయినట్టేనా అమ్మే? పెద్దమ్మ, ఇప్పుడు మీ ఒంట్లో పనిచేస్తున్న ఆ కెమికల్ రియాక్షన్ ని పోగొట్టే మందు కూడా మా దగ్గరే ఉంది. అది వాడితే మీరు బ్రతుకుతారు కూడా. శరణ్య ప్లీజ్ మేము బతకాలి, మమ్మల్ని బతికించు ప్లీజ్. శరణ్య వదులు, దూరంగా ఉండు. మీరు బతకాలి అంటే చేసిన తప్పుని వెంటనే సరి చేసుకోండి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పు. అత్తయ్య గారిని పస్తులు పెట్టిన మీరే వెళ్ళి పాలు తెచ్చి కాంచి ఆవిడికి ఇవ్వాలి. అంతే కదా, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. ఆ మెడిసిన్ త్వరగా ఇవ్వు శరణ్య ప్లీజ్. ముందు నేను చెప్పింది చేస్తేనే మందు మీకు దక్కుతుంది. ప్రాణాలు పోతే ప్రాణం పోయేలోగానే పని పూర్తి చేయండి. మరి 10 నిమిషాలు మీకు టైం ఉంది, ఈలోగా కానివ్వండి. అక్క, అదే లేవండి, అదే లేవండి అత్తయ్య. అదే గారు
పాలు తీసుకోండి. వదిన గారు లేకండి. మీకోసం పాలు తీసుకొచ్చాను, తాగండి. అదేంటి పాలు కుక్కకి పోసా ఉన్నారు కదా? పాలు కుక్కకు పోసేలా చేసిన ఈ గుంట నక్కలు చేసిన తప్పు తెలుసుకున్నారత్తయ్య. మిమ్మల్ని పస్తులుంచాలని అనుకున్నారు. ఇప్పుడు స్వయంగా పాలు తెచ్చి ఇస్తున్నారు. తాగండి అత్తయ్య. మీరు కడుపారా తాగండి అత్తయ్య. తాగండి వదిన గారు, త్వరగా తాగండి వదిన గారు. మీరు పాలు తాగితే కానీ ఈడ మేము ప్రాణాలతో బయటపడము. తాగండి అత్తయ్య గారు, ప్లీజ్ అత్తయ్య గారు, తాగండి తాగండి, ప్లీజ్ తాగండి అత్తయ్య గారు. తాగండి తాగండి. తాగండి. అయ్యో సరే అత్తయ్య గారు పాలు తాగి సరే. ఇవ్వు మంది ఇవ్వు. శరణ్య, అమ్మి, శరణ్య, అమ్మి, వెళ్ళిపోతున్నావేంటి? శరణ్య, అమ్మి. శరణ్య, అమ్మి, శరణ్య. ఆగవే, మంది ఇవ్వవే. హ్మ్, అబ్బా. హ్మ్, హ్మ్. ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇవ్వు 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 ఇవ్వు. ఇవ్వు, ఇవ్వు. నాకు త్వరగా. అమ్మే, ఏందమ్మే ఇదేదో పెప్పర్మెంట్ బిళ్ళలాగా ఉండదు. అలా ఉండడం కాదు, అవి పిప్పర్మంటు బిళ్ళలే. మీరు తాగిన జ్యూస్లో మేము కలిపింది కడుపులో కొంచెం ఇబ్బంది కలిగించే మందే కానీ చంపేది కాదు. జస్ట్ మీలో భయం పుట్టించడానికి, మీకు బుద్ధి చెప్పడానికి చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది. మాతోని ఆడుకుంటారా? అత్తయ్య గారిని బాధ పెట్టి ఇలాంటి వెధ వేషాలు వేస్తే మీ ప్రాణం తీయడానికి కూడా వెనకాడమని ఇప్పటికైనా తెలుసుకో.